హోమ్ మేకింగ్ విత్ క్లారిటీ సిరీస్లో భాగంగా ఈ వీడియోలో మనం టేస్ట్ని హెల్త్ని బ్యాలెన్స్ చేసుకుంటూ అలానే మన టైం అండ్ ఎనర్జీని బ్యాలెన్స్ చేసుకుంటూ హోమ్ మేకింగ్లో కుకింగ్ పార్ట్ని ఎలా హ్యాండిల్ చేసుకోవాలి అనే విషయంలో నాకు హెల్ప్ అయిన విషయాలు మీకు షేర్ చేయబోతున్నాను. ఇందులో మీల్ ప్లానింగ్ గురించి, కొన్ని బెస్ట్ కుకింగ్ మెథడ్స్, కొన్ని ఫుడ్ అండ్ కుకింగ్ టిప్స్ కూడా చూద్దాము. ఇది రెగ్యులర్గా చూసే మీల్ ప్లానింగ్ ఆర్ మీల్ ప్రెప్ వీడియోలా ఉండదు, అంతకు మించి చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మేము యూజ్ చేసే కొన్ని బ్రాండ్స్ నేమ్స్ కూడా మెన్షన్ చేస్తున్నాను, కానీ ఇందులో ఏది కొలాబరేషన్ కాదు, ప్రమోషన్ కాదు, జస్ట్ నా ఎక్స్పీరియన్స్ని షేర్ చేస్తున్నాను. వీడియోని మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియో చివరిలో మంచి ఆలోచన కూడా ఉంటుంది. అందరికీ నమస్కారం, నేను మీ స్వప్న, జీవితమస్తు ఛానల్కు స్వాగతం. హెల్దీగా తినడానికి యూజ్ అయ్యే ఫస్ట్ అండ్ మోస్ట్ యూస్ఫుల్ హ్యాబిట్ మీల్ ప్లానింగ్. మీల్ ప్లానింగ్ అంటే సింపుల్గా ముందుగా ప్లాన్ చేసుకోవడం, ఈ వారం లేదా రాబోయే రోజుల్లో మన ఇంట్లో ఏమీ వంట చెయ్యాలి అని. దీన్ని ఒక పెద్ద ప్రాసెస్లో చూడకుండా కొంచెం టైం స్పెండ్ చేసి చేసుకున్నాము అంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఫస్ట్, ప్రతి పూట ఏం వండాలి అని ఆలోచించి నిర్ణయం తీసుకునే తలనొప్పి తగ్గిపోతుంది. నిర్ణయాలు తీసుకోవడానికి మన బ్రెయిన్ ఎక్కువ ఎనర్జీ తీసుకుంటుంది. ఆ నిర్ణయం మనం ఆల్రెడీ తీసేసుకుంటే మెంటల్గా ప్రిపేర్ అయి ఉంటాము, టకటకా చేసేస్తాం. ఇంకా హెల్దీగా తినడం కూడా ఈజీ అవుతుంది. ప్లాన్ లేకుండా ఉంటే మనం ఈజీగా అవైలబుల్గా ఉన్న ఫుడ్ని సెలెక్ట్ చేసుకుంటాం, ఇది చాలే అని సరిపెట్టేస్తాం. ప్రోటీన్, ఫైబర్ బ్యాలెన్స్ మిస్ అవ్వచ్చు. మీల్ ప్లానింగ్ చేసుకుంటే మన మీల్స్లో వెజిటబుల్స్, ప్రోటీన్ కాన్షియస్గా ఇంక్లూడ్ చేసుకోగలుగుతాము. అండ్ ఒకసారి ప్లాన్ చేసుకుంటే షాపింగ్ ఈజీ అయిపోతుంది, కన్ఫ్యూజన్ తక్కువ ఉంటుంది, టైం అండ్ ఎఫర్ట్ కూడా సేవ్ అవుతుంది. ముందే ప్లాన్ చేసుకోవడం వల్ల అవసరమైన మీల్ ప్రిపరేషన్స్ కూడా ముందే చేసి పెట్టుకోవచ్చు, కుకింగ్ ఈజీ అవుతుంది. ఇంకా ఫ్రిడ్జ్లో ఆల్రెడీ ఉన్న వెజిటబుల్స్, ఇంగ్రీడియంట్స్ గురించి తెలుస్తుంది, సో అవి యూజ్ అయ్యేలా ప్లాన్ చేసుకోవచ్చు. ఇంకా ఎంత కావాలో అంతే కొనుక్కుంటాము, ఫుడ్ వేస్టేజ్ తగ్గుతుంది. అండ్ ఏమైనా బిజీ డేస్, సింపుల్గా కుక్ చేసుకోవాల్సిన డేస్ని ముందే ఐడెంటిఫై చేసుకోవచ్చు. మీల్ ప్లానింగ్ వల్ల పిల్లలకి కూడా ఒక అండర్స్టాండింగ్ వస్తుంది. ఎప్పుడు ఇదే చేస్తున్నావు అనే డైలాగ్ వేయకుండా మనం ఇన్ని వెరైటీస్ తింటున్నాము అని చెప్పి వాళ్ళకి బిగ్ పిక్చర్ చూపించవచ్చు. ఇంకా వాళ్ళకు కూడా ఇలా ప్రోటీన్, ఫైబర్ ఇంక్లూడ్ చేసుకోవాలి అనే విషయంలో ఒక అండర్స్టాండింగ్ తెప్పించవచ్చు. నేను మీ అందరికీ మీల్ ప్లాన్ చేసుకోవడానికి ఈ ప్రోడక్ట్ని అయితే సజెస్ట్ చేస్తున్నాను. ఇది రీరైటబుల్, చెరిపి మళ్ళీ రాసుకోవచ్చు, మ్యాగ్నెటిక్ బేస్తో ఫ్రిడ్జ్కి పెట్టుకోవచ్చు. దానివల్ల మన కళ్ళ ముందే క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది, ఎస్కేప్ అవ్వలేం, ఖచ్చితంగా యూజ్ చేస్తాం కూడా. ఆల్రెడీ ఫ్రిడ్జ్లో ఉన్నవి మిస్ అవ్వకుండా వన్ డే లాగా నోట్ చేసుకోవచ్చు. తెచ్చుకోవాల్సిన షాపింగ్ లిస్ట్ వెంటనే నోట్ చేసుకోవచ్చు. నేను బోర్డు మీద చేసేదాన్ని, కానీ మీకు కూడా ఒక మంచి ప్రోడక్ట్ సజెస్ట్ చేసినట్టు ఉంటుంది అండ్ ఇంకొంచెం స్ట్రక్చర్డ్గా ఉంటుంది అని తెప్పించాను. లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. వెరీ యూస్ఫుల్ ప్రోడక్ట్. నా మీల్ ప్లానింగ్ అయితే సింపుల్గా, న్యాచురల్గా స్టార్ట్ అవుతుంది. నేను ఇంతకుముందు వీడియోస్లో చెప్పాను, ఎవ్రీ సండే ఆకుకూరలు అమ్మే అతను వస్తాడు. సూపర్ మార్కెట్లో అయినా తీసుకోవచ్చు, కానీ ఇలా అలవాటైపోయింది. 6 years నుంచి వస్తున్నాడు. మా ఇంటి నుంచే స్టార్ట్ చేస్తాడు, మాతో బోనీ చేసి. అండ్ ఫ్రెష్గా కూడా ఉంటాయి. సో ఆయన దగ్గర ఏవి ఫ్రెష్గా ఉన్నాయో చూసుకొని దాన్ని బట్టి ఒక 3 to 4 టైప్స్ తీసుకుంటాను. ఆకుకూరలు అంటే మనం పప్పు చేసుకోవచ్చు, పులుసు కూర చేసుకోవచ్చు, పాలకూర లాంటివి అయితే డిఫరెంట్ కర్రీస్లో యూజ్ చేయొచ్చు, ఇంకా గోంగూర లాంటివి నాన్ వెజ్లో మిక్స్ చేసుకోవచ్చు, పచ్చడి చేసుకోవచ్చు, తోటకూర లాంటివి ఫ్రై చేసుకోవచ్చు. ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి. అండ్ వన్ ఆఫ్ ద బెస్ట్ అండ్ ఈజీ వేస్ టు బ్యాలెన్స్ హెల్త్ అండ్ టేస్ట్ అంటే మన డైట్లో ఆకుకూరలు రెగ్యులర్గా ఇంక్లూడ్ చేసుకోవడం. ఆకుకూరల్లో ఐరన్, ఫైబర్, ఫోలేట్, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. సో అవి మన ఎనర్జీ లెవెల్స్ని ఇంప్రూవ్ చేస్తాయి, డైజెషన్ స్మూత్గా ఉంటుంది, స్కిన్ హెల్తీగా ఉంటుంది, బోన్స్ స్ట్రాంగ్గా ఉంటాయి, ఈవెన్ షుగర్ అండ్ కొలెస్ట్రాల్ని కంట్రోల్ చేయడంలో హెల్ప్ చేస్తాయి. ఖర్చు తక్కువ, క్యాలరీస్ తక్కువ. నేను పర్సనల్గా వారంలో అట్లీస్ట్ 3 days టార్గెట్ పెట్టుకుంటాను. అలానే కొత్తిమీర, కరివేపాకు, పుదీనా కూడా బాగా ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాను. ఆకుకూరలు తీసుకున్నాక నా మీల్ ప్లానింగ్కి ఒక బేసిక్ స్ట్రక్చర్ అనేది వస్తుంది. ఆకుకూరల విషయంలో కొన్ని టిప్స్. ఎప్పుడైనా సరే వాటిని కడిగిన తర్వాతే కట్ చేయాలి, లేకపోతే న్యూట్రియంట్స్ పోతాయి. నేను ఒక్కోసారి కొన్ని ఆకుకూరలు అంటే గోంగూర, చుక్కకూర లాంటివి పప్పు సపరేట్గా, ఆకుకూర సపరేట్గా కుక్ చేస్తాను. తర్వాత 2 మిక్స్ చేస్తాను. అండ్ కొన్నిసార్లు అయితే పప్పు, ఆకుకూర అన్ని కుక్కర్లో వేసి కుక్ చేస్తాను. పప్పు వండే ముందు ఒక 20 to 30 minutes నానబెట్టడం మంచిది, త్వరగా కుక్ అవుతుంది, న్యూట్రియంట్స్ బాగా అబ్జర్వ్ అవుతాయి. అలానే పప్పులు ఏవైనా సరే లైక్ రాజ్మా, శనగలు ఇలాంటివి కూడా స్టవ్ మీద వాటర్లో ఉడికించడం కంటే కుక్కర్లో వండుకోవడమే చాలా బెస్ట్. ప్రోటీన్ అవైలబిలిటీని పెంచుతుంది, మనకి టైం కూడా సేవ్ అవుతుంది. ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ టిప్, ఆకుకూరల్లో ఐరన్ ఉంటుంది, కానీ ప్లాంట్ ఫుడ్స్లో ఉన్న ఐరన్ బాడీకి కొంచెం కష్టంగా అబ్జార్బ్ అవుతుంది. అందుకే మనం లెమన్, టొమాటో, చింతపండు లాంటివి కలిపితే ఆ యాసిడ్ ఐరన్ని బాడీకి ఈజీగా అబ్జార్బ్ అయ్యే ఫామ్లో మెయింటైన్ చేస్తుంది. మనం చేసే పప్పుల్లో ఆల్రెడీ మనకి టొమాటో, చింతపండు వేసే అలవాటు ఉంటుంది. దీని వెనక రీజన్ టేస్ట్ మాత్రమే కాదు, హెల్త్కి సంబంధించిన సైన్స్ కూడా ఉంది. నిమ్మకాయ రసం యాడ్ చేస్తే మటుకు వండేటప్పుడు వేయొద్దు, తినే ముందు వేసుకోండి.
టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, ఐరన్ అబ్జార్ప్షన్ కూడా బాగుంటుంది. ఆరోగ్యాలయంలో ఇలా లెమన్ జ్యూస్ యాడ్ చేసుకోవడం ఎక్స్పీరియన్స్ చేశాను, చాలా బాగా అనిపించింది. అలానే మనం వేసుకునే తాలింపు వెనకాల కూడా ఒక హెల్త్ బెనిఫిట్ ఉంది. విటమిన్ ఏ, కే లాంటి ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ బాగా అబ్జార్బ్ అవడానికి హెల్ప్ అవుతుంది. నేను నెయ్యి కానీ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ కానీ యూజ్ చేస్తూ ఉంటాను తాలింపుకి. ఆకుకూరల్లో ఒక్కో దాంట్లో డిఫరెంట్ న్యూట్రియంట్స్ ఉంటాయి కాబట్టి వీళ్ళంతా వెరైటీ ఇంక్లూడ్ చేసుకోవడం మంచిది. నెక్స్ట్ మా మెనూలో ఒకరోజు సాంబార్ ఉంటుంది. వారంలో ఒకసారైనా మన డైట్లో సాంబార్ ప్లాన్ చేసుకోవడం ద్వారా హెల్త్ అండ్ టేస్ట్ని బ్యాలెన్స్ చేసుకోవచ్చు. పప్పు నుంచి కొంచెం ప్రోటీన్, ఫైబర్ దొరుకుతుంది. వెజిటబుల్స్ వల్ల విటమిన్స్ అండ్ ఫైబర్ లభిస్తాయి, అంటే ఫుల్గా న్యూట్రియంట్స్ అందుతాయి, ఫిల్లింగ్గా కూడా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చి ఇది చేసుకోవడం ఈజీ, మనకి బాగా అలవాటైన వంట, ఇంట్లో ఉన్న వెజిటబుల్స్తో సింపుల్గా ప్రిపేర్ చేయొచ్చు. అండ్ ఇది ప్రతి పూట వాడుకోవచ్చు. ఇడ్లీకి, దోశకి, రైస్కి ఒకటే సాంబారు చాలా కాంబినేషన్స్కి సరిపోతుంది. అండ్ ఇది మన ట్రెడిషనల్ కంఫర్ట్ ఫుడ్, మన సౌత్ ఇండియన్ హోమ్స్లో జనరేషన్స్ నుంచి వస్తున్న సింపుల్ హెల్తీ డిష్. కాబట్టి వారంలో ఒకరోజు సాంబారు అని ప్లాన్ చేసుకుంటే మన మీల్స్లో టేస్ట్ అండ్ హెల్త్ బ్యాలెన్స్ చేసుకుంటూ ఒక ఈజీ డిష్ ప్రిపేర్ చేసుకోవచ్చు. అండ్ నేనైతే యూజువల్గా సాంబార్ ప్లాన్ చేసిన రోజు బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ ఉండేలా చూసుకుంటాను. నెక్స్ట్ పప్పు, సాంబార్ ఫిక్స్ అయ్యాక వాటికి సైడ్ డిష్గా ఫ్రైస్ కావాలి కదా. ఎస్, హియర్ కమ్స్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్, వెజిటేబుల్స్ ఎంత ఎక్కువ తింటే మనకి అంత మంచిది. ఆరోగ్యాలయంలో నేను ఎక్స్పీరియన్స్ చేసింది ఇదే. అక్కడ నుంచి వచ్చాక నేను కాన్షియస్గా ఫాలో అవుతున్న హ్యాబిట్ కూడా ఇదే. వెజిటేబుల్స్ నుంచి విటమిన్స్తో పాటు ఫైబర్ లభిస్తుంది. ఇప్పుడు రీసెర్చ్లో కూడా ఫైబర్ ఇంపార్టెన్స్ గురించి చాలా చెప్తున్నారు. ఫైబర్ వల్ల డైజెషన్ బెటర్ అవుతుంది, బ్లడ్ షుగర్ స్పైక్స్ కంట్రోల్లో ఉంటాయి, కొలెస్ట్రాల్ లెవెల్స్ని కూడా మేనేజ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. అండ్ ఇంకా ఒక ఇంట్రెస్టింగ్ బెనిఫిట్ ఏంటంటే స్కిన్ హెల్త్కి కూడా వెజిటేబుల్స్ చాలా హెల్ప్ చేస్తాయి, ఎందుకంటే బాడీలో టాక్సిన్స్ క్లియర్ అవడంలో ఫైబర్ రోల్ ఉంటుంది. అండ్ రీసెంట్గా విన్నాను మంచి నిద్రకు కూడా ఫైబర్ హెల్ప్ చేస్తుందంట. ఎంత వెరైటీ ఆఫ్ సోర్సెస్ ఇంక్లూడ్ చేసుకుంటే అంత మంచిది. కాబట్టి డైలీ మీల్స్లో డిఫరెంట్ వెజిటబుల్స్ రొటేట్ చేస్తూ ఇంక్లూడ్ చేసుకోవడం చాలా మంచి హ్యాబిట్. అండ్ వెజిటబుల్స్ ఫ్రై చేసే విషయంలో నేను ఈ మధ్య చాలా మంచి మార్పు చేసుకున్నాను. దానివల్ల నాకు పని ఈజీ అయింది. అన్నిటికంటే ముఖ్యంగా హెల్త్ వైజ్ కూడా బెనిఫిట్స్ ఉన్నాయి. అదేంటంటే వెజిటబుల్స్ని ఫ్రై చేసే ముందు స్టీమ్ చేసుకోవడం, ఆవిరి మీద ఉడికించుకోవడం. యూజువల్గా మనం వెజిటబుల్స్ని వాటర్లో కుక్ చేస్తాం, విడిగా అయినా కుక్కర్లో అయినా. అప్పుడు న్యూట్రియంట్స్ అన్నీ ఆ వాటర్లోకి వెళ్ళిపోతాయి అండ్ ఆ వాటర్ని మనం యూజ్ చేయం. కానీ స్టీమ్ చేసినప్పుడు న్యూట్రియంట్ లాస్ చాలా తక్కువ ఉంటుంది. అది వన్ ఆఫ్ ద బెస్ట్ కుకింగ్ మెథడ్స్. వాటర్లో కుక్ చేసినప్పుడు కొన్నిసార్లు పీసెస్ లూజ్గా, సాఫ్ట్గా అయిపోతాయి. కానీ స్టీమ్ చేసినప్పుడు ముక్కలు ఫర్మ్గా, ఫుల్గా ఉంటాయి. ఇన్సైడ్ ఏదో మ్యాటర్ ఉంది అనిపించేలా ఉంటాయి. టేస్ట్ కూడా బెటర్గా ఉంది. సో దొండకాయలు, బీట్రూట్, బీన్స్ ఇలాంటివన్నీ స్టీమ్ చేసి ఫ్రై చేస్తున్నాను. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి, డిఫరెన్స్ మీకు తెలుస్తుంది. చిన్న మార్పు అయినా రిజల్ట్లో చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది. అయితే మ్యాక్సిమం 10 minutes చేస్తే చాలు, మరీ సాఫ్ట్గా అయిపోయే వరకు ఉంచొద్దు స్టీమింగ్ని. దీనికి లాస్ట్లో వేయడానికి ఎండుమిరపకాయలు, కరివేపాకు, వెల్లుల్లి, కొబ్బరి, శనగపప్పు వీటిని గ్రైండ్ చేసిన పౌడర్ చేస్తున్నాను. ఇది వేసామంటే టేస్ట్ ఇంకా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఈ పౌడర్ నేను బల్క్లో చేసి పెట్టుకుంటాను, ఫ్రైస్కి ఈజీగా వాడుకోవచ్చు. సో తక్కువ ఆయిల్లో తాలింపు వేసుకుని కాసేపు ఫ్రై చేసి ఈ పౌడర్ వేసుకుంటే చాలు. టేస్ట్కి టేస్ట్, హెల్త్కి హెల్త్. ఈ పౌడర్ విషయంలో మనం కొన్ని ఎక్స్పెరిమెంట్స్ కూడా చేయొచ్చు. నేను ఈసారి కొద్దిగా నువ్వులు యాడ్ చేశాను, వేరే సీడ్స్ కూడా ట్రై చేయొచ్చు. నెక్స్ట్ అన్ని వెజిటబుల్స్ ఇలా స్టీమ్ చేయలేం కదా, ఫర్ ఎగ్జాంపుల్ అరటికాయ, బెండకాయ లాంటివి. అలాంటి వాటికి ఇంకో మెథడ్, నార్మల్గా ఫ్రై లాగానే కానీ పైన మూత పెట్టి అందులో వాటర్ పోయాలి. అప్పుడు ముక్కలు త్వరగా ఉడికిపోతాయి, అడుగు కూడా అంటదు. తక్కువ ఆయిల్లో కూడా చేసుకోవచ్చు. కానీ ఇలా చేసుకునేప్పుడు కొంచెం జాగ్రత్త. ఆ ప్లేట్ తీసేటప్పుడు ప్లేట్ వేడిగా ఉంటుంది, వాటర్ వేడిగా ఉంటాయి, వాటర్ మీద పడే ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ మోర్ వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవడానికి ఇంకో క్విక్ మెథడ్ ఏంటి అంటే, బీన్స్, క్యారెట్స్ కొన్ని తీసుకొని కట్ చేసుకుని 5 to 10 minutes స్టీమ్ చేసుకోండి. అవైలబుల్గా ఉంటే వీటితో పాటు గ్రీన్ పీస్, స్వీట్ కార్న్ లాంటివి కూడా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ప్యాన్లో చాలా కొంచెం నెయ్యి వేసుకుని, కావాలంటే కొంచెం ఆయిల్ వేసుకోవచ్చు, చీజ్, బటర్ లాంటివి కూడా వేసుకోవచ్చు. దాంట్లో బీన్స్, క్యారెట్స్ వేసుకుని లైట్గా ఫ్రై చేసుకుని కొంచెం సాల్ట్ అండ్ పెప్పర్ వేసుకుని ఆఫ్ చేయాలి. చక్కగా ఈజీ వేలో మీ ప్లేట్లో మీరు మంచి ఫైబర్ యాడ్ చేసుకున్నట్టు ఇలా చేసుకుంటే. ఈ మధ్య చేసిన కిచెన్ వీడియోలో చెప్పాను కదా, స్టీమింగ్కి ఇది నాకు బాగా యూజ్ అవుతుంది. ఏ బౌల్లో అయినా సరే ఫిట్ అయిపోతుంది. ఎక్స్ట్రా వెజిటేబుల్ ఒకటి యాడ్ చేసుకోవాలని డిసైడ్ అవ్వాలి, ప్లాన్ చేసుకోలే, కానీ చేసుకోవడం అంత కష్టమేమీ కాదు. ఒకరోజు 2 బంగాళదుంపలు ఉంటే ఇడ్లీతో పాటు వాటిని కుక్కర్లో పెట్టేశాను. కొంచెం తాలింపు వేసి ఒక ఉల్లిపాయ, టొమాటోతో ఇలా ఈజీగా ఫ్రై చేసుకున్నాను. ఇంకా లాస్ట్లో కొద్దిగా నువ్వులు వేశాను. ఈ నువ్వులు వేయడం చాలా కూరల్లో ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాను.
ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇంట్లో వాళ్ళు కనిపెట్టట్లేదు, తినేస్తున్నారు. యాక్చువల్‌గా ఆర్యకి నువ్వులు కనిపిస్తే అసలు వద్దంటాడు. అరిసెల మీద నువ్వులున్నా ఇంకా అరిసె తినడనమాట. బట్ ఇలా కర్రీస్‌లో తెలియకుండా వెళ్ళిపోతుంది. అండ్ ఒకసారి కొన్ని మష్రూమ్స్ మిగిలితే సింపుల్‌గా ఒక ఆనియన్, గ్రీన్ చిల్లీ, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్‌తో వీటిని ఫ్రై చేశాను. వాటిల్లోంచి వచ్చే వాటర్‌తోనే ఉడికిపోయాయి. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇంకా కర్రీస్‌లో ఈజీగా చేసుకొని ఫిల్లింగ్‌గా ఉండే ఇంకో టైప్ ఏంటి అంటే శనగపప్పు కాంబినేషన్ కర్రీస్. బీరకాయ శనగపప్పు, వంకాయ శనగపప్పు అండ్ ఈ మధ్య సొరకాయ శనగపప్పు కూడా ట్రై చేశాను. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక చిన్న టమాటా వేసి ట్రై చేశాను. చాలా బాగుంది అండ్ హెల్త్ వైజ్ కూడా చాలా బెస్ట్. కుక్కర్‌లో ఒక్క విజిల్ రానిస్తే చాలు. వెజిటబుల్స్ యాడ్ చేసుకోవడానికి ఇంకొక మంచి ఆప్షన్ మన ట్రెడిషనల్ పచ్చళ్ళు. టేస్ట్‌కి టేస్ట్, హెల్త్‌కి హెల్త్. మిగిలిపోయిన వెజిటేబుల్స్ ఏమైనా ఉంటే మిక్స్డ్ వెజ్ పచ్చడిలాగా క్రియేటివ్‌గా ప్లాన్ చేసుకోవచ్చు. సాంబార్లోకి వేశాక దోసకాయ కొంచెం మిగిలిపోతే దోసకాయ టొమాటో పచ్చడి చేశాను. ఇలాంటి పచ్చళ్ళలో మనం నువ్వులు, అవిసె గింజలు లాంటి హెల్తీ సీడ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఒకరోజు బిర్యానీ. జనరల్‌గా బిర్యానీ అంటే కొంచెం స్పెషల్‌గా చేసుకునే ఫుడ్ ఐటెమ్‌గా చూస్తాము. టేస్ట్ వైజ్ దానికి ఎక్కువ మార్క్స్ ఇస్తాము, కానీ హెల్తీ ఫుడ్‌గా చూడము. ఎందుకంటే ఆయిల్ ఎక్కువ, రైస్ ఎక్కువ, హెవీ ఫుడ్ అనిపిస్తుంది. కానీ బిర్యానీని టేస్ట్ అండ్ హెల్త్ బ్యాలెన్స్ అయ్యేలా చేసుకుంటే అది యాక్చువల్లీ మన వీక్లీ డైట్లో ఒక పవర్ఫుల్ మీల్ అవుతుంది. రీసెంట్‌గా నేను బ్రౌన్ బాస్మతి రైస్, చికెన్, వెజిటేబుల్స్, కోకోనట్ మిల్క్‌తో ఒక ఆల్ ఇన్ వన్ బిర్యానీ చేశాను. అండ్ ఇలా చేసుకోవడం చాలా బెస్ట్ ఐడియా అనిపించింది. అందులో అన్నీ ఉన్నాయి. రైస్ నుంచి కార్బ్స్, చికెన్ నుంచి ప్రోటీన్, వెజిటబుల్స్ నుంచి ఫైబర్, విటమిన్స్, ఆయిల్, ఘీ, కోకోనట్ మిల్క్ నుంచి ఫ్యాట్స్, ఇంకా స్పైసెస్ నుంచి ఇమ్యూనిటీ బూస్ట్, అన్ని విధాల బ్యాలెన్స్డ్ ఫుడ్. అలానే ఇది 1 పాట్ మీల్, ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు. ఇంకా వేరే డిషెస్ ఏమీ చేయక్కర్లేదు, పెరుగు చట్నీ ఉంటే చాలు. ఇక నేను వైట్ రైస్ బదులు బ్రౌన్ రైస్ యూస్ చేశాను. దానివల్ల స్లోగా డైజెస్ట్ అవుతుంది అండ్ ఎక్కువ వెజిటేబుల్స్ యాడ్ చేశాను, ఫైబర్ యాడ్ అయింది. కొంచెం తిన్నా కూడా చాలా ఫిల్లింగ్గా అనిపిస్తుంది. ఎక్కువ క్వాంటిటీ కూడా తినలేము అండ్ రోజంతా క్రేవింగ్స్ లాంటివి కూడా ఏమీ ఉండవు. స్నాక్స్ కింద జస్ట్ ఫ్రూట్స్ తింటే సరిపోతుంది. అండ్ వెజిటబుల్స్ తినడం ఇష్టం లేని పిల్లలకి ఈ విధంగా ఈజీగా పెట్టచ్చు. ప్రోటీన్ కూడా మంచిగా అందుతుంది. కొన్నిసార్లు చికెన్ బదులు ప్రాన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ వెజిటేరియన్స్ అయితే చికెన్ బదులు సోయా చంక్స్, పన్నీర్ యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎగ్స్ గురించి చెప్పాలి. హెల్త్ అండ్ టేస్ట్ని పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ చేసే ఒక సింపుల్ కుకింగ్ ఇంగ్రీడియంట్ ఎగ్స్ చాలా వర్స్టైల్ ఫుడ్. బాయిల్డ్ ఎగ్గా తినొచ్చు, బాయిల్ చేసినవి కొంచెం ఆయిల్తో సాల్ట్ అండ్ పెప్పర్ వేసి ఫ్రై చేయొచ్చు, ఆమ్లెట్ వేసుకోవచ్చు, పొరుటు చేసుకోవచ్చు, కర్రీలో యాడ్ చేయొచ్చు. చాలా రకాల ఫామ్స్లో ఈజీగా ప్రిపేర్ చేయొచ్చు అండ్ చాలా త్వరగా కూడా చేసుకోవచ్చు. బిజీ డేస్లో చాలా హెల్ప్ఫుల్, న్యూట్రిషన్ వైజ్ కూడా చాలా యూస్ఫుల్. ఎగ్స్ వల్ల గుడ్ క్వాలిటీ ప్రోటీన్, కొన్ని ఇంపార్టెంట్ విటమిన్స్ అండ్ మినరల్స్ మన బాడీకి దొరుకుతాయి. పిల్లలకి మరీ అంత నచ్చని కూరలు తినిపించాలి అన్న ఒక ఆమ్లెట్ వేసి ఇచ్చేస్తే హ్యాపీగా తినేస్తారు. కాబట్టి వీక్లీ మీల్స్లో ఎగ్స్ని ఇంక్లూడ్ చేస్తే టేస్ట్, కన్వీనియన్స్, న్యూట్రిషన్ అన్నీ ఈజీగా బ్యాలెన్స్ చేయొచ్చు. మా ఇంట్లో సాటర్డే నాన్ వెజ్ తినము, నేనైతే ఫ్రైడే కూడా తినను. సో మిగతా డేస్లో ఎక్కడ ప్రోటీన్ అవసరమైనా ఈజీగా ఎగ్స్ని యూజ్ చేస్తాము. అలానే కొన్ని డేస్ బాయిల్డ్ చికెన్ కూడా యాడ్ చేస్తాను వితౌట్ ఆయిల్. రెసిపీ నేను ఇంతకుముందు ఆల్రెడీ షేర్ చేశాను. అండ్ నెక్స్ట్ సాటర్డేకి వస్తే జనరల్గా లంచ్ లైట్గా తింటాము. డిన్నర్కి మోస్ట్లీ చపాతీ అండ్ పన్నీర్ కర్రీ చేసుకుంటాం. అది కూడా పన్నీర్కి ఏదన్నా కాంబినేషన్ యాడ్ చేసి, మష్రూమ్ పన్నీర్ కర్రీ, లేకపోతే పాలక్ పన్నీర్, పన్నీర్ క్యాప్సికమ్, పన్నీర్ బుర్జీ ఇలాగా. చపాతీ పిండి మేము మల్టీగ్రెయిన్ పిండి యూజ్ చేస్తాము. ఆరోగ్యాలయం నుంచి వచ్చేటప్పుడు తెచ్చుకున్నాను ఇది. మంతెన గారి ఇన్స్పిరేషన్తో నడుస్తున్న గుడ్ హెల్త్ అనే బ్రాండ్ వాళ్ళది. మంతెన గారిని బాగా ట్రస్ట్ చేస్తాను కాబట్టి ఈ బ్రాండ్ని కూడా ట్రస్ట్ చేస్తున్నాను. వాళ్ళకి వెబ్సైట్ కూడా ఉంది, ఆన్లైన్లో కూడా మనం ఆర్డర్ పెట్టుకోవచ్చు. గోధుమ పిండి కంటే మల్టీగ్రెయిన్లో ఫైబర్ ఎక్కువ ఉంటుంది, న్యూట్రియంట్స్ కూడా ఎక్కువ ఉంటాయి అండ్ చపాతీ కూడా చాలా సాఫ్ట్గా ఉంటున్నాయి. హెల్త్ అండ్ టేస్ట్ రెండింటిని బ్యాలెన్స్ చేయడానికి హెల్ప్ చేసే ఇంకో ఇంగ్రీడియంట్ పన్నీర్లో గుడ్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది, అలాగే కాల్షియం కూడా ఎక్కువ ఉంటుంది. పన్నీర్ కూడా వర్సటైల్గా వాడుకోవచ్చు, కర్రీలో యూజ్ చేయొచ్చు, బిర్యానీలో యాడ్ చేయొచ్చు, సింపుల్గా లైట్గా ఫ్రై చేసుకుని కూడా తినొచ్చు. వెజిటబుల్స్తో కలిపి కుక్ చేస్తే టేస్ట్ కూడా ఇంప్రూవ్ అవుతుంది, మీల్లో ప్రోటీన్ బ్యాలెన్స్ కూడా వస్తుంది. అయితే దాంట్లో ఫ్యాట్ కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి మోడరేట్ క్వాంటిటీలో తింటే మంచిది. మేము మోస్ట్లీ సాటర్డే అండ్ ఇంకెప్పుడైనా స్నాక్స్ ఆర్ వెజ్ బిర్యానీ ఇలాంటి వాటిల్లో యూజ్ చేస్తాను. అండ్ ఇప్పుడు హై ప్రోటీన్ లో ఫ్యాట్ పన్నీర్స్ కూడా వస్తున్నాయి. అవి అంత సాఫ్ట్గా ఉండట్లేదు, కొంచెం హార్డ్గా ఉంటున్నాయి, బట్ ఓకే తినొచ్చు. నెక్స్ట్ కమింగ్ టు మీల్ ప్రిపరేషన్. యాక్చువల్గా యూట్యూబ్లో మీల్ ప్లానింగ్ అని సెర్చ్ చేస్తే మోస్ట్లీ మీల్ ప్రెప్ వీడియోసే వచ్చాయి.
టొమాటో గ్రేవీని, చింతపండు పులుసు ఇలాంటివి బల్క్లో చేసి ఫ్రీజర్లో పెట్టుకోవడం లాంటివి. నాకు ఎప్పుడు క్యూరియస్గా ఉంటుంది, ఇవి వీడియోస్లో చూడడం తప్ప బయట ఎవరు చేయడం చూడలేదు. నిజంగా యూస్ఫుల్గా ఉంటాయా, ఎవరైనా చేస్తున్నారా, ఒకవేళ చేస్తుంటే కామెంట్ చేయండి మీ ఎక్స్పీరియన్స్, సో దట్ నేను కూడా ట్రై చేస్తాను. నాకైతే టొమాటోస్ కట్ చేయడం అవి మగ్గడం అనేది ఒక 10 minutesలో అయిపోతుంది కదా అనిపిస్తుంది. ఎనీవేస్ కొంతమందికి హెల్ప్ అవ్వచ్చేమో. అండ్ డెఫినెట్గా మన టైం సేవ్ చేస్తుంది అంటే తప్పకుండా అది ముందే ప్రిపేర్ చేసుకోవడం హెల్ప్ఫుల్. నేను చేసుకునే మీల్ ప్రిపరేషన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా ఇవి ఉంటే ఎలాంటి కర్రీనైనా టేస్టీగా మార్చేయచ్చు. ఈ రెండు నాకు చాలా హెల్ప్ అవుతాయి. ఇంకా పులుసులో వేసే పౌడరు, సాంబార్ పొడి, జీలకర్ర పొడి, ధనియాల పొడి అండ్ ఫ్రైలో వేసుకునే పౌడరు ఇవి కూడా ముందే చేసి పెట్టుకుంటాను. ఇంకా నెక్స్ట్ రోజు మార్నింగ్ వంటకి కట్ చేసుకోవడం ఎక్కువసేపు పడతాయి అనిపించే వెజిటేబుల్స్ ముందు రోజు నైట్ కట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. దొండకాయలు, బీన్స్ లాంటివి. ఇంకా ఆకుకూరలు సండే ఒలిచి పెట్టేసుకుంటాను కాబట్టి అది కూడా ఒక రకంగా మీల్ ప్రెపే. ఇంకా ములక్కాయలు, కాలీఫ్లవర్ లాంటి వెజిటేబుల్స్ కూడా కట్ చేసి పెట్టుకుంటాను. అలానే నాన్ వెజ్కి మసాలా కొన్ని సందర్భాల్లో అంటే రిలేటివ్స్ వస్తున్నారు, మార్నింగ్ ఎర్లీగా బ్రేక్ఫాస్ట్ చేయాలి అంటే ముందు రోజు నైటే వేసుకుంటాను. ఇట్ రియల్లీ సేవ్స్ టైం. ఇంకా నాన్ వెజ్కి ఒక పర్టికులర్ మసాలా ఫాలో అవుతాను, దానివల్ల నాన్ వెజ్ చేయడం చాలా సింపుల్ నాకు. అలానే చికెన్ కూడా మార్నింగే లంచ్ బాక్స్కి చేయాలి అంటే నైటే మ్యారినేట్ చేసి పెట్టుకుంటాను. మీకు ఎప్పుడైనా సరే వంట లేట్ ఆర్ హడావిడి అయిందనుకోండి, అప్పుడు ఈ క్వశ్చన్ వేసుకోండి, నెక్స్ట్ టైం ఇలా జరగకూడదు అంటే ఏది నేను ముందే ప్రిపేర్ చేసుకోవడం హెల్ప్ అవుతుంది అనేది. అప్పుడు మీకే ఒక క్లారిటీ వస్తుంది అండ్ అలా మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకోవచ్చు. అలానే నేను కొన్ని ఐటమ్స్ ఎప్పుడు ఫ్రిడ్జ్లో ఉండేలా చూసుకుంటాను. బీన్స్, క్యారెట్స్, కీరా, స్వీట్ కార్న్, నిమ్మకాయలు, పన్నీర్ ఇవి జనరల్గా యూజ్ చేసేవి కాబట్టి ఎప్పుడు అవసరమైనా ఈజీగా యాడ్ చేసుకోవడానికి ఉంటాయి. ఇంకా బ్రేక్ఫాస్ట్ విషయానికి వస్తే మేమైతే రెగ్యులర్గా ఇడ్లీ, దోశ, ఉప్మా ఇవే తింటాము. కానీ మెయిన్గా చేసుకున్న మార్పు దోశలకి రైస్ బదులు మిల్లెట్స్ యూజ్ చేయడం. కొర్రలు, సామలు, రాగులు, జొన్నలు, కీన్వా ఇలా చాలా వెరైటీసే కవర్ చేస్తాను. డెఫినెట్లీ రైస్ కంటే మిల్లెట్స్ బెటర్ అండ్ ఫర్మెంటెడ్ ఫామ్లో ఉంటాయి కాబట్టి మన గట్కి చాలా మంచిది. షుగర్ స్పైక్ అనేది తక్కువ ఉంటుంది. అలానే పెసరట్టు కూడా డిఫరెంట్ పల్సెస్ కాంబినేషన్స్తో ట్రై చేస్తూ ఉంటాను. పెసలు, రాజ్మా, పెసలు, బొబ్బర్లు ఇలాగా. ఆర్యాకి దోశలు అంటే ఇష్టం కాబట్టి దోశలనే ఎక్కువ వేరియేషన్స్ చేస్తూ ఉంటాను. పెసరట్టు దోశలు లాంటివి ఉన్నప్పుడు ఈ మధ్య కొంచెం గోల చేస్తున్నాడు, ఇది వద్దు నార్మల్ దోశ కావాలి అని. కానీ అప్పుడప్పుడు తినాలి అని చెప్పి అలానే పెడుతున్నాను. దోశ పిండి 2 daysకి వచ్చేలా ప్లాన్ చేసుకుంటాను. అండ్ ఇడ్లీ కూడా 2 days ఖచ్చితంగా ఉంటుంది వారంలో. టోఫుని కొంచెం మిక్స్ చేసి దోశ ఆర్ ఇడ్లీ బ్యాటర్లో మిక్స్ చేసుకోవచ్చు, ప్రోటీన్ యాడ్ అవుతుంది అని చెప్పాను కదా ఇంతకుముందు వీడియోలో. సో ఆ ఐడియా బాగానే ఉంది, కుదిరినప్పుడు చేస్తున్నాను, మంచి ప్రోటీన్ యాడ్ అవుతుంది. అండ్ రైస్ మేము హ్యాండ్ పౌండ్ రైస్ యూజ్ చేస్తున్నాము. చాలామంది అడుగుతూ ఉంటారు బ్రాండ్ చెప్పమని, కానీ ఇవి విజయవాడలో లోకల్గా తీసుకున్నాము, సో బ్రాండ్ నేమ్ చెప్పలేను. మీరు కూడా లోకల్ షాప్స్లో ట్రై చేయండి, తప్పకుండా దొరుకుతాయి. ఇంకా ఈవినింగ్ విషయానికి వస్తే కొన్నిసార్లు స్నాక్స్ చేస్తాను, లేకపోతే ఫ్రూట్స్, మిల్క్, డ్రై ఫ్రూట్స్ అండ్ స్ప్రౌట్స్ తింటాము. ఎవ్రీడే డ్రై ఫ్రూట్స్ తినడం ఈజీగా ఫాలో అవ్వగల మంచి హ్యాబిట్, జస్ట్ నానబెట్టడమే కాబట్టి ఇది ఈజీగా అందరూ ఇంక్లూడ్ చేసుకోవచ్చు. నట్స్లో గుడ్ ఫ్యాట్స్, ప్రోటీన్, ఫైబర్, ఇంపార్టెంట్ విటమిన్స్ అండ్ మినరల్స్ ఉంటాయి. మన బ్రెయిన్ హెల్త్కి, హార్ట్ హెల్త్కి మంచిది. పిల్లలకి తప్పకుండా ఇవ్వండి. ఇవి తింటే ఫుల్గా అనిపిస్తుంది కాబట్టి అన్నెసరీ స్నాకింగ్ కూడా కొంచెం తగ్గుతుంది. అలానే స్ప్రౌట్స్ కూడా సూపర్ ఫుడ్, మంచి న్యూట్రిషన్ అందుతుంది. దీనికి కూడా మనం కష్టపడక్కర్లేదు. నానబెట్టి నేను ఇంతకుముందు ఒక బాటిల్ గురించి చెప్పాను కదా, అందులో వేసుకుంటే స్ప్రౌట్స్ రెడీగా ఉంటాయి. సో ఈజీగా ఇవి ఇంక్లూడ్ చేసుకోవచ్చు, అందరికీ చాలా యూస్ఫుల్. నెక్స్ట్ ప్రోటీన్ బార్స్. ఇవి మాకు ఎప్పుడైనా క్రేవింగ్స్ వచ్చినా, తినడానికి ఏమీ లేవన్నా, ఈరోజు ప్రోటీన్ అసలు అందలేదు అన్నా కానీ ఈ హోల్ ట్రూత్ ప్రోటీన్ బార్స్ చాలా హ్యాండీగా ఉంటాయి. ఈ బ్రాండ్ని నేను బాగా ట్రస్ట్ చేస్తాను. అండ్ ఈ మధ్య పిల్లలు కూడా ప్రోటీన్ బ్లాక్స్ అని కొత్తగా రిలీజ్ చేశారు. వే ప్రోటీన్ ఉంటుంది, 0 షుగర్ అండ్ ఎలాంటి ప్రిజర్వేటివ్స్ ఉండవు. పిల్లలకి హెల్దీగా స్కూల్కి డ్రై స్నాక్స్గా కూడా పెట్టచ్చు. వీటి లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, మీకు అవసరమైతే చూడండి. అండ్ డిన్నర్కి యూజువల్గా మార్నింగ్ కర్రీస్ ఉంటాయి, ఎర్లీగా ఫినిష్ చేసేస్తాము. అండ్ అఫ్ కోర్స్ అప్పుడప్పుడు కొంచెం టేస్టీ బయట ఫుడ్ తినాలని క్రేవింగ్స్ ఉంటాయి, వాటిని కూడా సాటిస్ఫై చేస్తాము. మోస్ట్ ఆఫ్ ద రెగ్యులర్ డేస్లో బ్యాలెన్స్డ్గా హోమ్ ఫుడ్ తింటే అప్పుడప్పుడు జంక్ ఫుడ్ తిన్నా అంత గిల్టీగా అనిపించదు, బాడీ కూడా మేనేజ్ చేసుకుంటుంది. ఇంకా మా హస్బెండ్ జిమ్కి వెళ్తారు కాబట్టి తను ప్రోటీన్ ఎక్కువ తీసుకోవాల్సి ఉంటుంది. తను ప్రోటీన్ పౌడరు, హై ప్రోటీన్ అండ్ లో ఫ్యాట్ మిల్క్ ఇలాంటి వాటి మీద కూడా డిపెండ్ అవుతూ ఉంటారు. ఇంకా ఓట్స్, ప్రోటీన్ పౌడర్, మిల్క్, సీడ్స్ కలిపి ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో పెట్టుకుని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా తింటారు. నేను ప్రస్తుతానికి జిమ్కి వెళ్ళట్లేదు కాబట్టి మరీ అంత స్ట్రిక్ట్గా చూసుకోవట్లేదు ప్రోటీన్ అవన్నీ, బట్ జిమ్ రీస్టార్ట్ చేశాక చూడాలి. మా హస్బెండ్ యూజ్ చేసే ప్రోటీన్ పౌడర్ న్యాచురల్ టీన్, ఇది ఉమెన్ కూడా యూజ్ చేయొచ్చు.
ట్రస్టిఫై అనే యూట్యూబ్ ఛానల్ వాళ్ళు రివ్యూని బట్టి పర్చేస్ చేస్తూ ఉంటారు మా హస్బెండ్. ప్రోటీన్ పౌడర్ గురించి కొంతమంది అడుగుతూ ఉంటారు కాబట్టి మెన్షన్ చేస్తున్నాను. ఇంకా మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్ గురించి సిడ్ ఫార్మ్స్ అనే బ్రాండ్వి మేము తీసుకుంటాము. వీళ్ళు చాలా ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేస్తారు. మనం వాళ్ళ ఫామ్ని కూడా విజిట్ చేయొచ్చు. రీసెంట్గా వెళ్ళాం కూడా. ఇక్కడ నో యాంటీబయాటిక్స్, నో హార్మోన్స్, నో ఎడిటివ్స్, ట్రూలీ సేఫ్ మిల్క్ అని వాళ్ళు చెప్పినట్టే అన్ని రకాల టెస్ట్లు వాళ్ళు అక్కడ చేస్తున్నారు. సో మిల్క్ విషయంలో చాలా సేఫ్ అనిపించింది వాళ్ళ ఫామ్ విజిట్ చేసిన తర్వాత. ఈ రోజుల్లో కల్తీ లేకుండా ఫుడ్ తినాలంటే చాలా ఖర్చు అవుతుంది. ఖర్చు అయినా కూడా హానెస్ట్గా బిజినెస్ చేసే వాళ్ళు తక్కువ మంది ఉన్నారు. అలా హానెస్ట్గా చేసే వాళ్ళ ప్రోడక్ట్స్ గురించి నా వంతుగా అందరికీ చెప్పాలని చెప్పి కొన్ని బ్రాండ్స్ నేమ్స్ అయితే మెన్షన్ చేశాను. సో అదనమాట మా మీల్ ప్లానింగ్ అండ్ కుకింగ్ పద్ధతులు. దీన్ని బేస్డ్గా మీకు మీల్ ప్లానింగ్ని ఈజీ చేసే కొన్ని సింపుల్ గైడ్లైన్స్ చెప్తున్నాను. ఫస్ట్, మీ ఫ్యామిలీకి నచ్చిన ఒక 15 to 20 రెగ్యులర్ డిషెస్ లిస్ట్ చేసుకోండి. ప్రతిసారి కొత్త రెసిపీస్ ట్రై చేయాల్సిన అవసరం లేదు. ఫెమిలియర్ డిషెస్ ఉంటే ప్లానింగ్ చాలా ఈజీ అవుతుంది. వీక్లీ వన్స్ కొత్త రెసిపీ యాడ్ చేసుకోవచ్చు. మా మీల్ ప్లానింగ్ చూస్తే అన్నీ మన ట్రెడిషనల్ సింపుల్ రెసిపీసే ఉన్నాయి, నథింగ్ ఫ్యాన్సీ. నెక్స్ట్, మీ మీల్స్లో కొంచెం బ్యాలెన్స్ గురించి ఆలోచించండి. ప్రోటీన్కి ఏం యాడ్ చేస్తున్నాం, ఫైబర్ పరంగా ఇంకొంచెం ఏమైనా యాడ్ చేయొచ్చా అనే క్వశ్చన్ మీరు మంచి హెల్దీ బ్యాలెన్స్డ్ మీల్స్ తినడానికి హెల్ప్ అవుతుంది. పర్ఫెక్ట్గా ఉండాల్సిన అవసరం లేదు, గుర్తుంది కదా మన మంత్ర, వీలైనంత. నెక్స్ట్, మీ టైం అండ్ ఎనర్జీ కూడా కన్సిడర్ చేయండి. బిజీ డేస్లో క్విక్ మీల్స్ ప్లాన్ చేసుకోండి. ఎప్పుడైనా పని ఎక్కువ ఉంది అన్నప్పుడు కొన్నిసార్లు దోసపిండి లాంటివి బయట నుంచి తెప్పించడం కూడా ఓకే. నెక్స్ట్, మీల్ ప్లానింగ్ విషయంలో ఫ్లెక్సిబుల్గా ఉండండి. మీల్ ప్లానింగ్ అంటే రూల్ కాదు, గైడ్ మాత్రమే. ఒక్కోసారి అనుకున్నవి జరగవు. బీ రెడీ టు స్వాప్, చేంజ్, అడాప్ట్. ఒక్కోసారి కంప్లీట్ వీక్కి ముందే చేయలేకపోవచ్చు. ఇట్స్ ఓకే, కమింగ్ 2-3 రోజులకి చేసుకున్నా చాలు. హెల్దీగా తినడాన్ని మనం ఎప్పుడు కన్సిస్టెంట్గా ఫాలో అవ్వలేము అంటే టేస్ట్ మరీ బాగోకపోయినా తినలేము. అలానే చేసుకోవడం చాలా కష్టం అనిపించినా ఫాలో అవ్వలేము. అంత టైం అండ్ ఎనర్జీ కూడా స్పెండ్ చేయలేము. కాబట్టి అటు మరీ టేస్ట్ సాక్రిఫైస్ చేయకుండా, అలానే మరీ కాంప్లికేట్ చేసుకోకుండా బ్యాలెన్స్ చేసుకోవడం ఇంపార్టెంట్. అప్పుడే మనం లాంగ్ టర్మ్లో కన్సిస్టెంట్గా ఫాలో అవ్వగలం. అలాగే కొన్ని విషయాల్లో నాలెడ్జ్ అండ్ క్లారిటీ కూడా అవసరం. నాకైతే మా ఇంట్లో నేను వీలైనంత తక్కువ టైం స్పెండ్ చేస్తూనే ఎక్కువ కన్ఫ్యూజన్ లేకుండా హెల్త్ అండ్ టేస్ట్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ఈ కుకింగ్ సిస్టమ్ నడిపిస్తున్నాను అని అనిపిస్తుంది. అందుకే మీకు ఇవి షేర్ చేశాను. హోప్ దిస్ హెల్ప్స్. ఈ వీడియోలో మీకు ఏ పాయింట్ బాగా హెల్ప్ అయిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. హెల్ప్ అవుతుంది అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి తప్పకుండా షేర్ చేయండి. మీ లైక్స్, కామెంట్స్ అండ్ మీరు ఇచ్చే సపోర్టే నాకు మోటివేషన్. అండ్ నెక్స్ట్ వీడియోలో కిచెన్లో యుటెన్సిల్స్ పరంగా, ఆర్గనైజింగ్ పరంగా, క్లీనింగ్ పరంగా నాకు హెల్ప్ అయిన విషయాలు, నేను ఫాలో అయ్యే పద్ధతులు షేర్ చేస్తాను. ఈ వీడియోలో చెప్పిన విషయాల గురించి కానీ, ఇంకేమైనా వస్తువుల గురించి కానీ, క్వశ్చన్స్ ఆర్ కిచెన్ అండ్ ఫుడ్ రిలేటెడ్ ఎనీ క్వశ్చన్స్ ఉంటే కామెంట్స్లో అడగండి. నెక్స్ట్ వీడియోలో ఆన్సర్ చేస్తాను. ఇప్పుడైతే మంచి ఆలోచన చూసేద్దాం. ఆరోగ్యాన్ని పక్కన పెట్టి డబ్బు సంపాదిస్తే తర్వాత అదే డబ్బుని ఆరోగ్యం కోసం పక్కన పెట్టాల్సి వస్తుంది. మరిన్ని మంచి వీడియోస్ కోసం ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు జీవితమస్తు.